హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'సుధా సిస్టర్స్'. మనం ఏ ఫుడ్ తీసుకున్నా గూడా ఆరోగ్యంగా, అలాగే పోషకాలతో కూడిండేది మనం తీసుకోవాలి అనేది మన మెయిన్ ఉద్దేశ్యం. అవునా? అది కూడా మనకు ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే వారికి మరిన్ని పోషకాలు అందేలాగా అయితే బ్రేక్‌ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ గానీ చేసుకోవాలి అనుకుంటాము. సో, అలాంటప్పుడు ఈజీగా అప్పుడప్పుడుకి అన్ని పోషకాలతో కూడిండే రోటీ ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నప్పుడైతే ఈ రోటీ మీరు తప్పకుండా ట్రై చేయాలి. సో, ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఒక బీట్రూట్‌ని తురిమేసుకొనేసి ఈ విధంగా అయితే ఒక కప్పు వరకు వేసుకున్నాను. అలాగే ఒక 2 క్యారెట్స్‌ని కూడా తురిమేసుకొనేసైతే అది కూడా ఒక కప్పు వరకు వచ్చింది. అలాగే ఒక కీరా కూడా వేసుకోవాలి. మనం ఇది పీసెస్ అయినా వేసుకోవచ్చు. బట్ ఇలా వేయడం వల్ల పిల్లలైతే కనిపెట్టుకోకుండా తినేస్తారు. అలాగే 2 స్పూన్ల వరకు అయితే ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పల్లీలు కూడా కచ్చా పచ్చాగా దంచుకొనైతే వేసుకోవచ్చు. ఒక ఇంచు అల్లం ముక్క, ఒక 3, 4 పచ్చిమిర్చీలనైతే ఈ విధంగా అయితే బాగా గ్రైండ్ చేసుకొనైతే ఆ పేస్ట్‌ని వేస్తున్నాను. సో, మీరు కట్ చేసి వేస్తే అక్కడక్కడ తగులుతూ ఉంటే స్పైస్ అనిపిస్తది. అందుకోసమే ఇలా వేయడం వల్ల అన్నిటికి బాగా స్ప్రెడ్ అయ్యి టేస్ట్ బావుంటది. అలాగే అంతా మనకు టేస్ట్‌కి సరిపడేలాగా అయితే సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకైతే నేను రాగి పిండి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే జొన్న పిండి లేదంటే సద్దపిండి కూడా వేసుకోవచ్చు. మనం వాటర్ అయితే వేయనవసరం లేదు. ఇక్కడ దీంట్లో మనము పిండి అయితే ఇంత అంతే అనడం కంటేనా సో, మనం తీసుకున్న వెజిటబుల్స్‌లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ తగ్గట్టు అయితే మనము పిండి వేసుకుంటూ యాడ్ చేసుకొనేసి మనము పిండిని కలుపుకోవచ్చు. సో, వాటర్ అయితే ఎక్కడ యాడ్ చేయట్లేదు. సో, నేను ఇక్కడ చూడండి ఈ కన్సిస్టెన్సీ అంటే కాస్త పూరి పిండి కంటే కాస్త మెత్తగా వచ్చేలాగా అయితే మనము ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కానీ, లేదంటే ఒలిగ పేపర్ కానీ అయితే ఈ విధంగా తీసుకొనేసి కొద్దిగా నెయ్యి లేదంటే నూనె కాస్త అప్లై చేసుకొనేసి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొనేసి ఇప్పుడు ఈ పేపర్ మీద అయితే మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్‌గా పెనం మీద అయినా కూడా పెట్టేసుకొనేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో, ఎటువంటిది ఉండదు. సో, సేమ్ ఉంటది. బట్ కాకపోతే ఫస్ట్ టైమ్ అయితే కాలదు కాబట్టి చేయొచ్చు. సెకండ్ టైమ్ కాలుతా ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను అందుకే ఇలా బటర్ పేపర్ మీద చేసి అయితే వేస్తున్నాను. సో, దాన్ని ఒక పెనుము బాగా కాలిన తర్వాత ఆ పెనం మీదకైతే ఈ విధంగా ఏసి చేత్తో బాగా ప్రెస్ చేశామంటే త్వరగా స్టిక్ అవుతుంది. సో, పేపర్ నీట్‌గా ఊడుస్తుందనమాట. ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి. సో, ఆ రెండో వైపు కూడా కొద్దిగా కాలింది అన్నప్పుడు మరీ ఫ్లిప్ చేసుకొనేసి ఇప్పుడు దీని మీద మీరు నెయ్యి కావాలంటే నెయ్యి, లేదు అంటే ఆయిలు, లేదంటే బటర్ అయినా పర్లేదు. సో, దానికైతే అప్లై చేసుకొనేసి ఈ విధంగా రెండు వైపులా బాగా కాల్చుకొనేసి అయితే మీరు వేడి వేడి రోటీలైతే సర్వ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఏ కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా బావుంటుంది. లేదు అంటే మీరు పికిల్‌తో గానీ, లేదు అంటే పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఇంత హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేస్తారు కదా! ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.